స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఫెలోషిప్గా ఉన్నారు, సహవాసంగా ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రతిరోజు సహవాసంలో ఉండు సోదరుడా. ప్రతిరోజు కూటమి పెట్టుకొని వాక్యం చెప్పును. సమయం వెనుక అసమయం వెనుక దేవుని యొక్క సువార్తను ప్రకటించును, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించును. దేవుని నిన్ను దీవిస్తాడు. నేను సత్యాన్ని తెలుసుకో. ఈరోజును దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకొని ఈరోజు నేను ఈరోజు గూగుల్లో కూడా చూశాను. వాజ్ క్రైస్ట్ బార్న్ ఆన్ December 25th అని గూగుల్లో కొట్టాను. నేను దాన్ని చదివి మీకు వినిపిస్తాను. నేను గూగుల్ వాడు కూడా December 25వ నాడు యేసు ప్రభు పుట్టాడని రాయలేదు. గూగుల్ వారు పరిశీలన చేశారు. వారు ఏ బైబిల్లో రాయలేదు, ఏ హిస్టరీలో కూడా రాయలేదు అని రాసి గూగుల్ వారు రాసి వాళ్ళు గూగుల్ వాళ్ళు ఏం చెప్తున్నారుగా, December 20 అసలు పండుగ ఎవరిది? సాట్రస్ అనే రోమా వ్యవసాయపు దేవుంది. ఇంకొక పర్షియన్ సాట్రస్ అనే రోమా పురాతన కాలంలో రోమీలు ఆరాధించే దేవుడు, వ్యవసాయానికి దేవుడు, ద గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. గూగుల్ వాడు చెప్తున్నాడు. మోస్ట్ క్రిస్టియన్స్ టుడే probably can't imagine Christmas on any other day than December 25th. చాలామంది క్రైస్తవులు December 25 కాక ఆ రోజు క్రిస్మస్ చేసుకుంటున్నారు. బట్ ఇట్ వాజంట్ ఆల్వేస్ దట్ వే. In fact, for the first 3 centuries of Christianity existence, Jesus Christ's birth wasn't celebrated at all. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన 300 సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా క్రిస్టియానిటీ క్రిస్మస్ను సెలబ్రేషను ఏ భక్తుడు చేయలేదని గూగుల్ వాడు చెప్తున్నాడు. మీ స్మార్ట్ ఫోన్లలో గూగుల్లోకి వెళ్ళి వాజ్ క్రైస్ట్ బార్న్ ఆన్ December 25th అని కొట్టి సెర్చ్ చేసి చూడండి. నేను చెప్పే టాపిక్ అక్కడ వస్తుంది. ఈవెన్ గూగుల్ వాడు కూడా చెప్తున్నాడు 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడు అని ఎక్కడా రాయబడలేదు. బైబిల్లో కానీ హిస్టరీలో కానీ రాయబడలేదు. 300 సంవత్సరాల వరకు యేసు ప్రభు తిరిగి లేచి మరణించి తిరిగి లేచిన 3 పరలోకానికి ఆహ్వానమైన ఆ దినం నుండి 300 సంవత్సరాల వరకు ఎవరు కూడా క్రిస్మస్ అనే పండుగను చేసుకోలేదు అంటున్నాడు ఆయన గూగుల్. ఈ గూగుల్ వాళ్ళు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు బైబిల్ బోధిస్తున్న పాస్టర్లు, బైబిల్ బోధిస్తున్న రెవరెండ్లు అనే వాళ్ళు, బైబిల్ వాక్యం బోధిస్తున్న ప్రవక్తలు అనేవాళ్ళు, బైబిల్ వాక్యం బోధిస్తున్న స్కాలర్స్ అనేవాళ్ళు, డాక్టరేట్ అనేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ కళ్ళకి ఏమైపోయింది? ఏమొచ్చిందండి వాళ్ళ కళ్ళకు? ఈ యుగపు దేవత, ఈ యుగపు దుష్ట దేవత వారి మనోనేత్రులకు, వారి యొక్క కళ్ళకు గ్రుడ్డితనము కలగజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గూగుల్ చెప్తున్నది ఇక్కడ. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను ఇది గూగుల్లోకి వెళ్ళి తీశాను. సో గూగుల్ చెప్పడానికి ముందే దేవుని ప్రవక్త బ్రానమ్, విలియం మారియన్ బ్రెన్నమ్ అనే దేవుని మహా గొప్ప ప్రవక్త, మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను ఆరాధింపవచ్చితిమి అనే వర్తమానం చెప్తున్నాడు. 300 సంవత్సరాల వరకు కూడా ఏ ఒక్క అపోస్తుడు కానీ, ప్రవక్తలు కానీ, క్రైస్తవులు కానీ యేసు క్రీస్తు యొక్క పండుగ 25వ తారీఖు డిసెంబర్ అని సెలబ్రేట్ చేయలేదని ఆయన ఎక్కడ చూశాడు? గూగుల్లో సెర్చ్ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా చరిత్రను చదివాడు. ఆయన చరిత్ర చదవ మాత్రమే కాదు, ఆయనతో ఉన్న బలమైన దూత, ఆ పరిశుద్ధమైన దూత, ఆ దూత ఎవరు కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆ దూత కూడా చెప్పాడు December 25వ తారీఖు నా జన్మదినము కాదు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ బర్త్డే wasn't celebrated at all. The religion most significant holidays were Epiphany on January 6th.
మత రిలీజన్గా మతస్థులప్పుడు జనవరి 6వ తారీఖు నాడు హాలిడే ఇచ్చేవారంట వాళ్ళు, విచ్ కమెమోరేటెడ్ ద అరైవల్ ఆఫ్ ద మ్యాగీ ఆఫ్టర్ జీసస్ బర్త్. యేసు ప్రభు పుట్టిన తర్వాత రోమీలు వాళ్ళు. అండ్ ఈస్టర్ విచ్ సెలబ్రేట్ జీసస్ రెజరెక్షన్. ఈస్టర్ అంటే యేసు ప్రభు పునరుత్థానాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. The first officially mention of December 25th as a holiday honoring Jesus' birthday appears in an early Roman calendar from AD 336. 336 సంవత్సరముల రోమన్ క్యాలెండర్ల డిసెంబర్ 25వ తారీఖు యేసు పుట్టిన రోజని హాలిడే ప్రకటించారంట రోమా ప్రభుత్వం. అప్పుడు రోమా దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారండి? రాజుల పరిపాలన కాదు, పోపు యొక్క పరిపాలన ఆ కాలంలో. ఏడి బట్ వాజ్ జీసస్ రియల్లీ బార్న్ ఆన్ డిసెంబర్ 25th ఇన్ ద ఫస్ట్ ప్లేస్? క్వశ్చన్ మార్క్ పెట్టాడు గూగుల్ వాడు. యేసు క్రీస్తు నిజంగా డిసెంబర్ 26న జన్మించాడా? ప్రాబబ్లీ నాట్, అది కాదంటున్నాడు. డిసెంబర్ 26 నాడు యేసు ప్రభు పుట్టలేదు అంటున్నాడు గూగుల్ వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ద బైబుల్ డజంట్ మెన్షన్ ఈజ్ ఎగ్జాక్ట్ బర్త్డే. బైబుల్ ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు. బైబిల్లో ఎక్కడ కూడా డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడని రాయలేదు అని అంటున్నాడు గూగుల్ వాడు. ఇందాక మనం లేఖనం చూసాం. హెరోదు రాజు తూర్పు దేశ జ్ఞానం పిలిపించి, వాట్ టైమ్ దట్ స్టార్ అపీర్డ్ అంటు యూ. ఆ నక్షత్రం ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ దినంలో, ఏ సందర్భం, ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, ఏ రోజు, సోమవారమా, ఆదివారమా, గురువారమా, శుక్రవారమా, శనివారమా, మంగళవారమా, సోమవారమా, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి, ఆ రక్షకునిగా పుట్టిన క్రీస్తు పుట్టిన ఆయన నక్షత్రం మీకు ఎప్పుడు కనబడింది? వాట్ టైం, ఏ సమయమో చెప్పండి అంటున్నాడు హెరోదు రాజు ఆ జ్ఞానులను. మరి జ్ఞానులు చెప్పాలి. ఒకవేళ చెబితే బైబిల్లో రాయాలి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అండ్ ద నేటివిటీ స్టోరీ కంటైన్స్ కన్ఫ్లిక్టింగ్ క్లూస్. వాస్తవానికి జరిగిన సంఘటన కథ ఏంటంటే, ఫర్ ఇన్స్టెన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ షెపర్డ్ అండ్ దర్ షీప్ సజెస్టెడ్ ఎ స్ప్రింగ్ బర్త్. వాస్తవానికి ఏంటంట, గొర్రెలు ఎప్పుడు పిల్లలను కంటాయో ఆ సమయంలో యేసు ప్రభు పుట్టాడంట. గూగుల్ వాడు చెప్తున్నాడు. ఇది ప్రవక్త బ్రదర్ బ్రానన్ చెప్పాడు. అందుకే ఈ కాలానికి వచ్చిన దేవుని ప్రవక్త ఆయన మాట్లాడిన ప్రతి మాట సత్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We are not celebrate the Christmas on December 25th. We cannot celebrate. మేము దాన్ని చేయం. కానీ ప్రార్థన పెడతాం. ప్రార్థన పెట్టి సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తాం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో మేము నమ్ముకున్న ప్రవక్త బ్రదర్ బ్రానమ్, ఆయన యేసుక్రీస్తు యొక్క ప్రవక్త అయినాడు. ఏలి యొక్క ఆత్మయు, ఏలి యొక్క శక్తి కలిగిన ప్రవక్త అయినాడు. ఆయన ద్వారా వచ్చిన వర్తమానం చదివి మేము చెప్తున్నాం. మేము ఇది అదే ఆయన చెప్పిన అదే వాక్యము, అదే స్టోరీ గూగుల్ వాడు కూడా చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, లేఖనములను మీరు పరిశోధిస్తున్నారు, నిత్య జీవము కలదని అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నీకు నిత్య జీవము కావాలంటే డిసెంబర్ 26 యేసు ప్రభు పుట్టాడని పండుగ చేస్తే నిత్య జీవం రాదు నీకు. నేను లేఖనాలు చూపిస్తాను. నేను స్ప్రింగ్ బర్త్ when church officially settled on December 25th at the end of the 3rd century. చర్చి, రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆ దినంలో సెటిల్ చేసేసారు. డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడని 300వ శతాబ్దం ఎండింగ్లో చివరికి సమయంలో అది చర్చి పెట్టారు. బైబిల్ పెట్టలే. డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడు, బైబిల్ ఎక్కడ రాయలేదు. ఏ ఆది అపోస్తులు కానీ ఏ ప్రవక్త, బైబిల్లో ఉన్న ప్రవక్తలు, బైబిల్లో ఉన్న అపోస్తులు, ఈరోజు దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు ఉన్నారు. వాక్యమును తప్పుగా బోధించే వాళ్ళు దొంగలు. వాక్యమును ఎవరైతే తప్పుగా బోధిస్తారో వారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వారు దొంగలైనారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా
వాక్యమును ఉన్నదిగా బోధించేవారు దేవునికి లోబడేవారు. ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న సోదరి సోదరుడా, సత్యాన్ని తెలుసుకోను. యేసుప్రభు పుట్టాడని పండుగ చేసుకుని నిత్య జీవం లేదు. మళ్ళీ ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ యేసుప్రభు చచ్చాడు, గుడ్ ఫ్రైడే అని సచిన పండుగ అయితే నిత్య జీవం లేదు నీకు. నీ ఎక్కడ నిత్య జీవం ఉన్నది? దేవుని యొక్క వాక్యంలో నిత్య జీవం ఉన్నది నీకు. దేవుని యొక్క వాక్యం దగ్గర రావాలన్నా. యేసుప్రభు అంటే లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ లేఖనాల్లో నిత్య జీవమును కానీ మీరు నమ్ముచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ పెట్టింది అది. దే లైక్లీ వాంటెడ్ ద డేట్ టు కాన్కైడ్ విత్ ఎగ్జిస్టెంట్ పాగన్ ఫెస్టివల్స్. అన్నిలా పండుగలు. ఎవరి పండుగలు అటువి? గూగుల్ వాడు చెప్తున్నాడు, సోదరి సోదరుడా, 25వ తారీఖు నాడు, డిసెంబర్ 20వ తారీఖు యేసుప్రభు పుట్టాడని పండుగ చేసుకుంటే సోదరి సోదరుడా, ఈ పండుగ ఎవరిదాట? విగ్రహారాధికులు. రోమా దేశ పురాతన కాలంలో రోమిలు విగ్రహాలను ఆరాధించేవారు. నెప్టూస్ అని, సారస్ అని అనేక మంది దేవుళ్ళు ఉండేవారు రోమీలకు. ఆ రోమీలు ఆరాధించే దేవుళ్ళని వాళ్ళు చేసే విగ్రహారాధనతో సమానమని గూగుల్ వాడు చెప్తున్నాడు. పాగన్ ఫెస్టివల్స్ అంట, విగ్రహాల పండుగలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది యేసు ప్రభు పండుగ కాదు. ఇది డిసెంబర్ 20వ తారీఖు నాడు యేసు ప్రభు పుట్టాడనేది ఇది పండుగ కాదు. ఇది ఒకవేళ నువ్వు పండుగ చేసుకుంటే దేవుని శాపం ఉంటే నీ మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు? కానుకల కోసం, దశభాగాల కోసం, డబ్బులు నింపుకోవడం కోసం రెవరెండ్లు అనే వాళ్ళు, బిషప్లు అనేవాళ్ళు అబద్ధమును వాక్యం బోధిస్తున్నారు. దేవుని యొక్క సత్యాన్ని బోధించడం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే దేవుని యొక్క సత్యాన్ని బోధించే పాస్టర్లు ఉన్నారు. దైవ సేవకులను సత్యం నిలబడేవారు, వాక్యం కోసం నిలబడేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హానరింగ్ సటర్న్, SATURN, సటర్న్ బ్రాకెట్ల ద రోమన్ గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. సాటాన్ కాదు, సటర్న్. SATURN, సటర్న్ బ్రాకెట్లు ఏం చెప్పాడు గూగుల్ వాడనిగా? ద రోమన్ గాడ్ ఆఫ్ అగ్రికల్చర్. రోమీలు ఆరాధించే వ్యవసాయ దేవుని జన్మదినం డిసెంబర్ 25వ తారీఖు ఆయనది. రోమీలు ఆరాధించే వ్యవసాయపు దేవుని పేరు సటార్న్. ఆయన జన్మదినం ఇది. యేసు ప్రభు జన్మదినము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఏ దేవుడు? దట్ వే అండ్ మిత్ర, MITHRA, మిత్ర, ద పెర్షియన్ గాడ్ ఆఫ్ లైట్. పరిశీలు ఇప్పుడు ఇరాన్ దేశం, ఇప్పుడు పార్షిస్, వాళ్ళ వెలుగు సంబంధమైన దేవుడు అంట మైత్ర. దట్ వే ఇట్ బికమ్ ఈజియర్ టు కన్విన్స్ రోమ్స్ పాగన్ సబ్జెక్ట్ టు యాక్సెప్ట్ Christianity as the empire's official religion. ఆ చక్రవర్తి, రోమా దేశాన్ని పరిపాలించే ఆ చక్రవర్తి బలవంతంగా క్రైస్తవుల మీద దీన్ని రుద్దాడు. పర్షియన్లు ఆరాధించే వెలుగు దేవుడు అయిన మిత్ర జన్మదినము డిసెంబర్ 25వ తారీఖు. రోమీలు ఆరాధించిన 2000 సంవత్సరాల క్రితం రోమీలు ఆరాధించే వ్యవసాయపు దేవుడైన సటార్న్ యొక్క జన్మదినము డిసెంబర్ 25వ తారీఖు. దీన్ని ఆ కాలంలో అనగా 300 సెంచరీలో 300 సెంచరీలో 3వ శతాబ్దంలో రోమా ప్రభుత్వము, రోమా దేశము ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి ఆ రోమన్ ఎంపైర్ అనగా రోమన్ చక్రవర్తి క్రిస్టియానిటీలోకి బలవంతంగా రుద్దాడు దీన్ని.